స్ట్రిక్చర్ యూరెత్రా అనేది మనకి యూరిన్ పైప్‌లో బ్లాక్ ఏదైతే ఉందో, దానికి రావడానికి చాలా కారణాలుంటాయండి. కామన్‌గా యూరోలాజికల్ ప్రొసీజర్స్ ఏవైనా అయినా, లేదా మనకెప్పుడైనా యూరిన్‌కి పైప్ వేయాల్సి రావడం, ఇలాంటివేమన్నా జరిగినా, లేదా ట్రామా ఏవైనా దెబ్బలు తగలడం, మన యూరినరీ పైప్ ఏరియాలో దెబ్బలు తగలడం, ఇవి కామన్ కాజెస్. ఇంకా సాధారణంగా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇది రావచ్చు. కొన్ని ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం. వాటిల వల్ల కూడా ఈ స్ట్రిక్చర్ యూరెత్రా అనేది చూడొచ్చు మనం. ఈ స్ట్రిక్చర్ యూరెత్రా, యూరిన్ పైప్‌లో బ్లాక్ ఏదైతే ఉందో, దీనివల్ల మోస్ట్ కామన్‌గా మనం చూసేదేంటంటే, యూరిన్ ఫ్రీగా రాకపోవడం, బొట్లు బొట్టుగా పడడం, దానివల్ల బ్లాడర్ కంప్లీట్‌గా ఎంప్టీ అవ్వక ఎక్కువ సార్లు యూరినేషన్ కోసం వెళ్ళాల్సి రావడం, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే యూరిన్‌లో మంట, అప్పుడప్పుడు బ్లీడింగ్ ఇవన్నీ కామన్‌గా దీనివల్లొచ్చే కంప్లెయింట్స్ అండి. స్ట్రిక్చర్ యూరెత్రాకి గాని మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ యూరిన్ ఏదైతే ఫ్రీగా ఎళ్ళకుండా బ్లాడర్‌లోనే మిగిలిపోవడం జరుగుతుందో, దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, తద్వారా స్టోన్స్ తయారవ్వడం గానీ కామన్‌గా చూస్తాం. ఒక్కొక్కసారి బ్లాడర్‌లో కూడా బ్లాడర్ మజిల్‌లో మార్పులు జరిగి, బ్లాడర్ యొక్క స్ట్రక్చర్ కూడా మారి, యూరిన్ కంప్లీట్‌గా ఎంప్టీ చేయలేని పరిస్థితి, యూరిన్ కంప్లీట్‌గా బ్లాక్ అవ్వడం, ఇవి కూడా రావచ్చు. ఇదే లాంగ్ డ్యూరేషన్ ఎక్కువ రోజులు గాని ఉంచేస్తే, బ్యాక్ ప్రెషర్ వల్ల కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్ట్రిక్చర్ యురెత్రాని మనం చాలా సింపుల్‌గా డయాగ్నోస్ చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్స్ అంటారు. దానిలో యూరోఫ్లోమెట్రీ అంటే యూరిన్ యొక్క స్పీడ్ తెలుసుకునే టెస్ట్. దాని ద్వారా స్ట్రిక్చర్ యురెత్రా ఉందేమో అన్న అనుమానం మనకి ఫస్ట్ తెలుస్తుందండి. ఒకవేళ అందులో గాని డౌట్ మనకున్నట్టు తెలిస్తే చిన్న అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేసి యూరిన్‌కెళ్ళొచ్చాక ఇంకా ఎంత మిగులుతుందనేది కూడా చూసుకుంటాం యూరిన్. అందులో గాని ఇంకా 100% ఇది స్ట్రిక్చర్ యురెత్రా లాగే అనిపిస్తుంది అంటే ఫిజికల్ ఎవిడెన్స్ కోసం ఎక్స్‌రే ఆర్‌జియు అనే ఒక ఎక్స్‌రే చేస్తామండి. మన యూరిన్ పైప్‌లోకి చిన్న కాంట్రాస్ట్ ఒక మందు ఎక్కిచ్చి బ్లాక్ ఎక్కడుంది, ఎంత లెంగ్త్ బ్లాక్ అయింది అనేది కూడా దానిలో క్లియర్‌గా తెలుస్తుంది. స్ట్రిక్చర్ యురెత్రా ఎర్లీగా గాని మనం డిటెక్ట్ చేసుకోగలిగితే ఎండోస్కోపిక్ గానే దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎండోస్కోపిక్‌గా 2 పద్ధతుల్లో ఉంటాయి. బాగా చిన్న స్ట్రిక్చర్ తక్కువ లెంగ్త్ ఉంది అనిపిస్తే దానికి డైలిటేషన్ అంటే ఆ స్ట్రిక్చర్ బ్లాక్ అయిన దాన్ని వెడల్పు చేయడం. అదొకటండి. ఒకవేళ కొంచెం ఈ స్ట్రిక్చర్ అనేది కొంచెం టైట్‌గా బాగా మూసుకుపోయన్నా, లేదా బాగా లెంగ్త్ మూసుకుపోయన్నా, దానికి ఎండోస్కోపిక్ ఆప్టికల్ యురెథ్రాటమీ అది కూడా మనకు బాడీలో ఎక్కడ కోత గాని, కుట్టు గాని ఏమీ లేకుండా యూరిన్ వచ్చే పైప్ ద్వారానే ఎండోస్కోపీ, సిస్టోస్కోపీ చేసి దాన్ని వైడ్ చేసి లేజర్‌తో గాని, నైఫ్‌తో గాని, కోల్డ్ నైఫ్‌తో గాని దాన్ని ఓపెన్ చేసి యూరిన్ ఫ్రీగా అయ్యేటట్టు మనం చేయొచ్చు. ఒకవేళ బాగా లాంగ్ స్టాండింగ్ ఎక్కువ రోజుల నుంచి ఉన్న స్ట్రిక్చర్ గాని, లేదా తరచుగా యాక్సిడెంట్స్ తర్వాత చూసుకునే మన స్ట్రిక్చర్స్ గాని, వీటిల్లో ఏంటంటే ఎక్కువ లెంగ్త్ స్కారింగ్ ఉంటుంది. అది ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్‌తో మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటది. వాళ్ళకి యూరెథ్రోప్లాస్టీ అని పేషెంట్ ఓన్ చిగురుని తీసుకొని, దాన్ని ఒక యూరిన్ ట్యూబ్‌లా తయారు చేసి, డ్యామేజ్ అయిన ట్యూబ్‌ని దాంతో రీప్లేస్ చేసి, ఆగ్మెంటేషన్ యూరెథ్రోప్లాస్టీ అని దాని ద్వారా కూడా మన స్ట్రిక్చర్ బ్లాక్‌ని క్లియర్ చేసి, సర్జరీ చేసి పేషెంట్‌కి రిలీఫ్ వచ్చేటట్టు చేయొచ్చు. స్ట్రిక్చర్ యూరెథ్రాకి ప్రివెన్షన్ అంటే మెయిన్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, ఎస్టీడీస్ అవి రాకుండా జాగ్రత్త పడడం. నెక్స్ట్ ఈ ట్రామాలు, యాక్సిడెంట్లు అవి అయినప్పుడు కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని యూరిన్‌లో బ్లాక్ ఏమైనా ఉందా అనేది తెలుసుకొని పైప్ అది అప్పుడు వేయించుకుంటే స్ట్రిక్చర్‌ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటేంటంటే అనవసరమైన యూరలాజికల్ ప్రొసీజర్స్ అయి చేయించుకోకుండా, అనవసరంగా యూరిన్ పైప్ గాని అది అవసరం లేకుండా సరైన ప్రోటోకాల్ గాని, సరైన ప్రొఫెషనల్‌తో కాకుండా బయట ఎక్కడైనా చేయించుకోవడం వల్ల కూడా ఈ స్ట్రిక్చర్స్ అవి కూడా రావచ్చు. అవి అవాయిడ్ చేశామంటే ఈ స్ట్రిక్చర్స్ అవి రాకుండా ఉంటాయి. అండ్ ఎర్లీ డిటెక్షన్ మెయిన్‌లీ ఈ స్ట్రిక్చర్‌కి ట్రీట్మెంట్ అండి.